హాయ్ హలో నిన్న చిన్నోని బర్త్డే అయిపోయింది కదా. ఇవాళ మా పెద్దోడి బర్త్డే శరవంది. అది వాళ్ళ బర్త్డే ఒకరోజు తర్వాత ఒకరోజు నెక్స్ట్ డే వచ్చేసిందనమాట. ఇంకా వాళ్ళ జేజీతో ఆశీర్వాదం తీసుకొని అయితే వాడు స్కూల్కి వెళ్ళాడు. మార్నింగ్ లేచి చాక్లెట్లన్నీ ఎన్ని తీసుకెళ్ళాడో స్కూల్కు. ఇంకా నేనైతే టమోటో రసానికి అయితే ఉడకపెట్టుకుంటున్నాను. ఇంకా వైట్ రైసు, ఇంకా చెక్క, లవంగ, యాలక బుడ్డలు కొన్ని వేసాను. అందులో కొబ్బరి పొడి ఎండుది వేసి మిక్సీ చేసేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, టమోటో ఆయిల్లో వేపుకొని మిక్సీ వేసుకున్నాను. కొంచెం పేస్టు రైస్కు పక్కకు పెట్టుకున్నాను. ఇంకా టమోటోలు ఈ ఉడకబెట్టుకున్న దాన్ని రసం తీసేసుకొని తొక్కలు పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీ కూడా పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను మసాలా వేసేసుకొని. ఇంకా టమోటో రసంకి అయితే కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్, తెల్లగడ్డ వేసి బాగా వేగిన తర్వాత ఇది టమోటాలు పిసికి పక్కకు పెట్టుకుంటాను కదా, అదైతే వేసుకొని కొంచెం కారము, ఉప్పు, పసుపు వేసి ఏదైనా రసం పౌడర్ అయితే వేసేసుకుంటాను. అంతే, టమోటో రసం అయితే చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. ఇంక ఈ పక్క అయితే పన్నీర్ కర్రీ చేశాను. ఈ పన్నీర్ కర్రీ, టమోటో రసము రెండు అయిపోయాయి. ఇంకా మా బాబు అయితే బాస్మతి రైస్తోనూ ఇష్టం అన్నమాట. ఆ రైస్తో బిర్యానీ చేయమన్నాడు పన్నీర్ ముక్కలు వేసి. అందుకు కొన్ని పన్నీర్ ముక్కలు ముందే తీసి పెట్టుకున్నాను. ఇంకా పుదీనా, మెంతాకు అయితే లేవు. ఇంకా ఉన్న వాటితోనే ఈ ఫ్లేవర్ బియ్యానికి రావడానికి వాటర్లో ఇవన్నీ వేసాను. ఇంకో పక్కకేమో ఈ ఆనియన్స్, టమోటాలు వేపుకుంటున్నాను. ఇంక ఇవి బాగా వేగిన తర్వాత తీసి పెట్టుకున్నాను మసాలా, అది వేసేసాను. అది వేగిన తర్వాత ఒక టమోటో వేసి బాగా వేపుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు వేసి బాగా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇంకా బియ్యం అయితే ఉడకలేదు. ఇంకేం చేసేదేం లేక ఆఫ్ చేసుకొని కొద్దిసేపు వెయిట్ చేశాను. ఈలోపు స్టవ్ దగ్గర కార్నర్ దగ్గర అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా మళ్ళీ స్టవ్ వెలిగించి మళ్ళీ వాటిని బాగా వేపుకున్న తర్వాత బియ్యం అయితే ఉడికాయి. ఇంకా ఉడికిన బియ్యాన్ని అయితే తీసి ఈ మసాలాలోకి అయితే షిఫ్ట్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గించుకున్నాను. ఇదిగో ఇలా ఉడికిన బియ్యాన్ని తీసి పక్కకేసుకొని ఇదైతే సెకండ్ స్టెప్గా పొరలు పొరలుగా వేసుకున్నాను. ఇంకా పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. పన్నీర్ పులావ్ కాదు, పన్నీర్ బిర్యానీ. నిజానికి బిర్యానీ కంటే పులావే ఈజీగా అవుతుంది. బిర్యానీ కొంచెం లేట్ ప్రాసెస్. ఇంకా మా బాబు అయితే మధ్యాహ్నమే పర్మిషన్తో ఇంటికి వచ్చేసాడు. ఇంకా వాడికి బర్త్డే కదా, నార్మల్గా తినిపించను. ఇంక ఇవాళ బర్త్డే అని నేనే తినిపిస్తున్నాను. ఈ చిన్నోనికి కూడా తినిపిస్తున్నాను. ఇంకా అంతే అండి వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.